హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం వరిలో ప్రధానంగా అగ్గి తెగులు, పాము పొడ తెగులు వంటి చాలా రకాల శిలీంద్ర సంబంధ వ్యాధుల నియంత్రణకి ఉపయోగించేటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ ఫంగిసైడ్స్ అయినటువంటి కోటివా అగ్రోసైన్సెస్ వారి గెలీలియో సెన్సా అండ్ గెలీలియో వే, ఈ రెండిటికి మధ్య సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ మనం కోటివా అగ్రోసైన్సెస్ వారి గెలీలియో సెన్సా గురించి చూద్దాం. గెలీలియో సెన్సా అనేది సిస్టమిక్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. దీని టెక్నికల్ ఫార్ములేషన్, ఇది రెండు డిఫరెంట్ ఫంగిసైడ్స్ యొక్క కాంబినేషన్. దీనిలో పికాక్సిస్ట్రోబిన్ 6.78% అండ్ ట్రైసైక్లోజోల్ 20.33% W/WSC అంటే సస్పెన్షన్ కాన్సంట్రేట్ అనేటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది. పికాక్సిస్ట్రోబిన్ అనేది స్ట్రోబిలూరిన్ గ్రూపుకు చెందినటువంటి ఫంగిసైడ్. పికాక్సిస్ట్రోబిన్, ఎజాక్సిస్ట్రోబిన్, ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఇవన్నీ కూడా స్ట్రోబిలూరిన్ గ్రూపుకు చెందినటువంటి ఫంగిసైడ్స్. ఇది శిలీంధ్రాల మైటోకాండ్రియల్ రెస్పిరేషన్ అంటే శిలీంధ్రాల మైటోకాండ్రియాల శ్వాసక్రియను ఆపివేస్తుంది. ఈ విధంగా శిలీంధ్రాల పెరుగుదలని కంట్రోల్ చేస్తుంది. దీనిలోని ట్రైసైక్లోజోల్ అనేది ట్రయజోల్ వర్గానికి చెందినటువంటి ఫంగిసైడ్. ఇది ఎంబిఐ మెలనిన్ బయోసింథసిస్ ఇన్హిబిటర్. శిలీంధ్రాలలో కణత్వచ నిర్మాణానికి అవసరమైనటువంటి మెలనిన్ తయారీని నిలిపివేయడం ద్వారా అవి చనిపోయేలాగా చేస్తుంది. ఈ విధంగా శిలీంధ్రాల వ్యాప్తిని అడ్డుకుంటుంది. దీని కీ బెనిఫిట్స్, ఫస్ట్ డ్యూయల్ యాక్షన్ ఫంగిసైడ్. ఇది శిలీంధ్ర సంబంధ వ్యాధుల నియంత్రణకి ప్రివెంటివ్గా మరియు క్యూరేటివ్గా కూడా పనిచేస్తుంది. అంటే వ్యాధులు రాకముందు స్ప్రే చేస్తే ప్రివెంటివ్గా, వ్యాధి సోకిన తర్వాత వాటిని నిర్మూలించడానికి క్యూరేటివ్గా కూడా ఇది పనిచేస్తుంది. అంటే దీనికి డ్యూయల్ యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ సిస్టమిక్ యాక్షన్. ఇది అనేక రకాల శిలీంధ్ర సంబంధ వ్యాధుల నియంత్రణకి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది. అలాగే స్ప్రే చేసినప్పుడు మొక్కలోని ఆకులు, కాండం, కంకుల వంటి అన్ని భాగాలకు ట్రాన్స్లామినర్ మూమెంట్ ద్వారా ప్రయాణించి అన్ని భాగాలను సిస్టమిక్ యాక్షన్ ద్వారా శిలీంధ్రాల బారి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్. స్ప్రే చేసిన తరువాత 15 డేస్ నుంచి 20 డేస్ వరకు పంటను శిలీంధ్రాల బారి నుంచి రక్షిస్తుంది. టార్గెట్ క్రాప్స్ అండ్ డిసీజెస్. ఇది ప్రధానంగా వరిలో లీఫ్ బ్లాస్ట్ అగ్గి తెగులు, నెక్ బ్లాస్ట్ మెడవిరుపు తెగులు, షీత్ బ్లైట్ పాము పొడ తెగులు లేదా కాండం కుళ్ళుడు తెగులను చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. మిర్చి వంటి ఇతర పంటలలో కూడా పౌడరీ మిల్యూ, ఆంత్రానోస్ వంటి శిలీంధ్ర సంబంధ వ్యాధులకు దీన్ని వాడుకోవచ్చు. దీని డోస్ 400 ml per acre. 400 mlను 200 లీటర్స్ వాటర్లో కలిపి 1 ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. దీని ప్రైస్ 400 ml గెలీలియో సెన్సా ధర మార్కెట్లో 900 రూపీస్ వరకు ఉంటుంది. ఇక నెక్స్ట్ రెండవది కోటివా అగ్రోసైన్సెస్ వారి గెలీలియో వే. దీని గురించి చూద్దాం. ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్, ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ సిస్టమిక్ ఫంగిసైడ్. దీనిలో పికాక్సిస్ట్రోబిన్ 7.05% అండ్ ప్రొపికానజోల్ 11.71% W/WSC అంటే సస్పెన్షన్ కాన్సంట్రేట్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. ఇది వరిలో ప్రధానంగా షీత్ బ్లైట్ పాము పొడ తెగులు, లీఫ్ బ్లాస్ట్ అగ్గి తెగులు, నెక్ బ్లాస్ట్ మెడవిరుపు తెగులుతో పాటు కాటుక గింజ లేదా మానిపండు తెగులను కూడా చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలదు. దీని డోస్ 400 ml per acre. దీని ప్రైస్ 400 ml ధర మార్కెట్లో 1000 రూపీస్ వరకు ఉంటుంది. ఇక ఇప్పుడు గెలీలియో సెన్సా అండ్ గెలీలియో వే, ఈ రెండిటి మధ్య సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్
ఏది వాడటం రైతుకు లాభదాయకంగా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం. గెలీలియో సెన్సా అండ్ గెలీలియో వే రెండింటిలోనూ ఒకే రకమైనటువంటి పికాక్సిస్ట్రోబిన్ ఉంటుంది. గెలీలియో సెన్సాలో ట్రైసైక్లజోల్ ఉంటే గెలీలియో వేలో ప్రొపికానజోల్ ఉంటుంది. ట్రైసైక్లజోల్ అనేది స్పెసిఫిక్‌గా అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు నియంత్రణకు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ప్రొపికానజోల్ పాము పొడ తెగులు, కాటుక గింజ తెగులు, కొంతవరకు అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు నియంత్రణకు కూడా పనిచేస్తుంది. ప్రొపికానజోల్ సిస్టమిక్ యాక్షన్ ట్రైసైక్లజోల్‌తో కంపేర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది. గెలీలియో సెన్సా అండ్ గెలీలియో వే రెండిటి ధర మరియు డోసు ఒకే విధంగా ఉంటాయి. అగ్గి తెగులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ట్రైసైక్లజోల్ కాంబినేషన్ ఉండటం వల్ల గెలీలియో సెన్సా వాడుకోవటం మంచిది. అగ్గి తెగులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మల్టీపర్పస్‌గా పనిచేసేటువంటి ప్రొపికానజోల్ కాంబినేషన్ ఉన్నటువంటి గెలీలియో వే స్ప్రే చేసుకోవడం రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.